ఓకే అరే తీరండి ఏ బుర్రా గురి అరే పక్క పోగలరాడు వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వడగళ్ల వర్షాన్ని కూడా చూస్తున్నాము. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పటి వరకు ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ గత 2 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. మరొక 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. నిన్న మనకి అత్యధికంగా ఒక చోట హెవీ రెయిన్ఫాల్ ఆదిలాబాద్ జిల్లాలో 8 సెంటీమీటర్లు పడటం జరిగింది. మిగిలిన మనకి పశ్చిమ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మన సిటీ ప్రాంతంలోనూ ఈ అన్ని చోట్ల కూడా 3 నుంచి 5 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదైంది. అయితే ఇవన్నీ కూడా క్యూములోనింబస్ మేఘాల వల్ల కాబట్టి ఉరుములు మెరుపులు ఈదురుగాలులు 1-2 చోట్ల వడగళ్ల వాన కూడా రిపోర్ట్ అయినట్టుగా మనకి సమాచారం ఉంది. ద్రోణుల ప్రభావం ఏ విధంగా ఉంది సార్? ద్రోణి మనకి తెలంగాణకి ఆనుకుని మరాఠ్వాడ ప్రాంతం నుంచి ఈ కేరళ ప్రాంతం వరకు కూడా కొనసాగుతోంది. దీనివల్ల ఈరోజు రేపు కూడా మనకి ఈ ఉరుములు మెరుపులు జల్లులో అవకాశం ఉంది. అయితే నిన్న టెంపరేచర్స్ నిన్నటి వానకి కొంత తగ్గాయి కాబట్టి అంత ఉధృతి మనకి ఇవేంటంటే వేడిమితో కూడిన వర్షాలు, వేడిమి ఎక్కువ ఉన్న దగ్గర ఈ వర్షాల ఉధృతి కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల వేడిమి తగ్గింది. అయితే మనకి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో ఇంకా 34-35 డిగ్రీలు, అలాగే ఆదిలాబాద్ ప్రాంతంలో 37 డిగ్రీలు కొనసాగుతున్నాయి. సో ఈరోజు కూడా మనకి చెదురుమదురుగా ఈ ఉరుములు మెరుపులు జల్లులు ఈరోజు కూడా సాయంత్రం రాత్రి కూడా కొనసాగే అవకాశం ఉంది. రేపు కూడా ఈ పరిణామం ఉండే అవకాశం ఉంది. ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ అనేవి జారీ చేశారు? ఈరోజు ఇంచుమించు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఇలా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. అయితే ఒక 3 జిల్లాల్లో మనకి ఈ వడగళ్ల వానకి అవకాశం ఉంది. ముఖ్యంగా కామారెడ్డి, సిద్దిపేట, జనగాం జిల్లాలకి ఈ ఆరెంజ్ అలర్ట్, అక్కడక్కడ మనకి వడగళ్ల వాన అవకాశం ఉంది కాబట్టి ఆ 3 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉంటాయి. మిగిలిన అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రైతులకు సంబంధించి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? అకాల వర్షాల కారణంగా అనేక మంది రైతులు పంట నష్టపోతున్నారు. సో వారికి ఎటువంటి సూచనలు, జాగ్రత్తలు జారీ చేస్తున్నారు? మనకి రైతులకి అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఈ వానల సంగతి మనం ఒక వారం ముందు నుంచి కూడా హెచ్చరించడం జరుగుతోంది. సో దానికి తగినట్టుగా వారు ఆల్రెడీ చర్యలు తీసుకుని ఉంటారని భావిస్తున్నాం. అయినప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాలు మనకి పగటిపూట బాగా ఎండగాసి ఒక మధ్యాహ్నం 1 గంటలో వాతావరణం మారిపోయి వర్షాలు వస్తాయి కాబట్టి ఈ అందరినీ అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మనకి ఒక 10-15 నిమిషాల ముందు ఇటువంటి పరిణామం ఉన్నట్టుగా తెలుస్తుంది. సడన్గా వాతావరణం చల్లబట్టము, ఈదురుగాలు స్టార్ట్ అవ్వడము, గాలి దుమారం రావడము ఇటువంటివి వచ్చినప్పుడు ఆరుబయట ఈ పశువులు జీవాలని వదిలివేయకుండా వాటిని కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. అలాగే ఆరుబయట ఈ చెట్ల కింద కూడా ఆశ్రయం తీసుకోకూడదు. ఎందుకంటే ఈ పిడుగుపాటు వచ్చినప్పుడు ఫస్ట్ దగ్గరలో ఉన్న ఎత్తైన చెట్టుని అది తాగుతుంది కాబట్టి అక్కడ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో చెట్ల దగ్గర కూడా ఉండకుండా ఒక స్ట్రాంగ్గా ఉన్నటువంటి నిర్మాణంలోకి వెళ్ళి తలదాచుకోవాలి. అలాగే మధ్యాహ్నం పూట ఈ ధాన్యాన్ని ఆరబెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని ఇటువంటి ఇండికేషన్ వచ్చిన వెంటనే వాటిని జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఎన్ని రోజుల పాటు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? మనకి ఈ రోజు రేపు కొంచెం విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి దీని ఎఫెక్ట్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్ని జిల్లాలలోనూ మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు దాదాపు 3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. వడగళ్ల వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. వీడియో నరసింహతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. ఉండదు ఇప్పుడు
గోవా బీచ్ కన్నా బెస్ట్ ఎప్పుడు అరే పక్క పోగలరాడు